तेलंगाना के राजन्ना सिरसिला जिले के रहने वाले दो भाई शिवरात्रि मलेशम और शिवरात्रि रवि जब 18 सालों के बाद बुधवार को हैदराबाद हवाई अड्डे पर लौटे तो उनके परिवार ने उनका गले लगाकर स्वागत किया। शिवरात्रि मलेशम और शिवरात्रि रवि को 4 दूसरे लोगों के साथ 2006 में दुबई में एक नेपाली नागरिक की हत्या का जिम्मेदार ठहराया गया था। इस्लामी कानून के तहत 10 साल पहले पीड़ित के परिवार ने उन्हें माफ भी कर दिया था, लेकिन कुछ कानूनी दिक्कतों से ये जेल में रहे। दोनों भाइयों के मुताबिक इनकी रिहाई बीआरएस नेता केटी रामाराव और तेलंगाना के पूर्व मुख्यमंत्री केसीआर के दखल देने के बाद मुमकिन हो पाई। కేటీఆర్ సార్ 2013లో మాకు కలిసి ఆయన నేపాల్ పోయి 15 లక్షలు కట్టి అనురాధ పోయి ఆయన 10 లక్షలు కట్టి నాగవచనం సార్, నారాయణ స్వామి, భీమారెడ్డి, మన బాలు వీరందరూ కలిసి మాకు బాగా సాయం చేసినారు. కేటీఆర్ తరఫున ముందరికి వచ్చి ఎంతో సాయం చేసినారు. 18 సంవత్సరాలు జైలు కట్ చేసి 18 సంవత్సరాలు చాలా అవుతుంది. కేటీఆర్ గారి సహాయంతో అక్కడ దుబాయ్ నుంచి విడుదల వచ్చి మా ఫ్యామిలీ మేము కలుసుకున్నాం. మా అమ్మ నాన్నని, మా తమ్ముడిని, మా చెల్లెండని, మా భార్య బిడ్డని, మా కుటుంబ సభ్యులను మేము కలుసుకున్నాం. ఇదంతా చేసిన సహాయం ఎన్నటికీ మేము మర్చిపోయిన సహాయం చేసింది కేటీఆర్ సార్. ఆ సార్కి మేము రుణపడి ఉంటుంది సార్. మీ 5 నలుగురం వచ్చిన సార్ ఒక్క మనిషి అక్కడనే అయిపోయిండు. ఆ మనిషి కూడా తీసుకురావాలని సార్ని గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాలని గొల్లూరు నాయపల్లి చంద్రుతి మండలం ఆ సార్ ఒక ఆయన ఉన్నాడు సార్ అక్కడ. ఆ సార్ని తీసుకురామని సార్ని నా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను సార్. रिहाई के बाद ये दोनों अपने गांव पहुंचे तो वहां भी लोगों ने गर्मजोशी से इनका स्वागत किया। ఇక్కడ మాకు పనులు లేక అక్కడ దేశం వేరాలు, ఇక్కడ మాకు భూమి జాగలు ఏం లేవు. అక్కడ బతుకుదేరు కోసం వేరు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. 18 సంవత్సరాల నుంచి మేము కూలినాలు చేసుకొని మా పిల్లలు ఆదుకొని నేను బతికిన. 25 సంవత్సరాలు పడ్డది. వాళ్ళు ఎప్పుడు వస్తారో రారో అని కూడా మస్తు మంది చెప్పినా కూడా మేము ఎవరు మాట వినకుండా మా పిల్లలు ఆదుకొని మేము బతికినాం. ఇప్పుడు కేటీఆర్ సార్ మాకు బాగా సాయం చేసిండు. సార్ దయ వలన మాకు సార్ మాట ఇచ్చిండు, అమ్మ నేను తీసుకొచ్చే బాధ్యత నాదనని మాకు సార్ మాట ఇచ్చిండు. సార్ మాట తప్పలే. సార్కు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. राजन्ना सिरसिला जिले के 3 दूसरे लोगों को भी हाल ही में दुबई के अधिकारियों ने जेल से रिहा किया था।